శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 15 ఫిబ్రవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకోబోతూ ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, కేతు వచ్చేసి సింహరాశి, కుజ చంద్రులు ఇద్దరు కూడా మకర రాశి, శుక్ర రాహు రవి బుధ వీరి నలుగురి సంచారము కుంభరాశిలో ఉంటూ ఉండగా, ఇక మీన రాశిలో శనిగారి యొక్క స్థితి. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము మేషరాశిలోకి వెళ్ళింది. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహు రవి బుధ 4 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉంటూ ఉన్నాయి. ఇందులో రవి రాహు శుక్ర రాహు ఫలితాలని మనము చాలా స్పష్టంగా తెలియజెప్పుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవిగా కూడా తెలియజెప్తున్నాను. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. అలాగే వివాహ బంధాల విషయంలో కూడా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రాకుండా, అభిప్రాయ భేదాలు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరిగినా వాటిని ఏదో విధంగా పాడు చేసేటటువంటి లక్షణం ఇక్కడ రాహు గారికి ఉన్నది కాబట్టి ఈ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వినికిడి సమస్య ఏదన్నా ఉండేటటువంటి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. పితృవంశంలో ఈ దోషాలు ఏర్పడి ఉన్నవారికి ఇప్పుడు అది జన్మజాతకంలో కనిపిస్తుంది, ఇక్కడ గోచారంలో కూడా కనిపిస్తోంది. కాబట్టి రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శుక్రాచార్యుల వారికి కూడా చేసుకోవాలి. ఇక బుధుడికి కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేదు, తప్పనిసరిగా ఇది ప్రతివారు ఆచరించడం అనేది వారి వారి యొక్క ప్రశాంత జీవితానికి దోహదపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహాల దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి గురువుగారి యొక్క దృష్టి శుక్ర రవి రాహు బుధుల మీద పడుతుంది. ధనయోగాలు బాగా పెరుగుతాయి. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. అలాగే నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. విద్య బాగా వస్తుంది. ఏదైనా కానీ ఒక పని పట్టుకున్నారంటే దానిని విజయం వైపుగా తీసుకెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కుంభరాశిలోని 4 గ్రహాల సంచారం పైన గురువుగారి యొక్క దృష్టి శుభ ఫలితాలనే ఇస్తోంది. అయితే ఇది శుభాశుభ మిశ్రమం అన్నమాట. ఇటు శుభ ఫలితాలు ఉంటాయి గురువుగారి దయ వల్ల, ఆశీర్వచనం వల్ల, దృష్టి వల్ల. అటు అశుభ ఫలితాలు కూడా ఉంటాయి రాశిలో 4 గ్రహాల సంచారం వల్ల. కాబట్టి రెండిటినీ కూడా సమతౌల్యంగా తీసుకోవాల్సిందిగా మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజ చంద్రుల యొక్క కలయిక ఇక్కడ జరుగుతూ ఉంది. మకర రాశిలో కుజుడు ఉచ్చలో ఉన్నారు. చంద్రుడు కుజుడితో పాటు కలిసి తన రాశిని చూసుకుంటూ ఉన్నారు. అయితే ఈ కుజ చంద్రుల కలయిక చేదు పదార్థాలకి సంబంధించి ఏవైనా వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. అలాగే తల్లిగారి పట్ల కొంచెం ఏదో ఒక వ్యతిరేక భావన ఏర్పడడమో, లేకపోతే అమ్మే కదా అనే ఒక అలుసు ఏర్పడడమో, ఇలాంటివి కొంచెం తేలిక భావాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా అలాంటి ఆలోచనలు అయితే అసలు ఉండకూడదు. వ్యాపార రీత్యా వ్యాపారం బాగానే ఉంటుంది, కానీ న్యాయబద్ధమైన వ్యాపార మార్గంలో వెళ్ళండి. ఇక్కడ ఎక్కడా కూడా ఆలోచనలని అతిగా తీసుకొని వెళ్ళద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో గురుగారు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో శుక్ర రవిలు బాగున్నారు. ఏకాదశంలో శనిగారు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా మంచి ఫలితాలనే ఇస్తుంది. కానీ ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి అంటే, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి సంచారము రాహుతో కలిసి ఉన్న కారణం చేత కానీ, శుక్రాచార్యుల వారి సంచారము ఇటు రవితోనూ అటు రాహుతోనూ ఇద్దరితోనూ కలిసి ఉన్న కారణం చేత కానీ ఇక్కడ అనుకున్నంత గొప్పగా ఫలితాలను ఇవ్వబోవడం లేదు. ఈ రవి రాహుల కలయిక
పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉండగా ఈ శుక్ర రాహువుల కలయిక రవితో కలిసి అస్తంగత్వం చెందడం కానీ లేదా రాహుతో కలిసి ఈ వివాహేతర సంబంధాల విషయంలో అయినా భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో అయినా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దశమ స్థానంలో ఏర్పడి ఉన్నటువంటి ఈ శుక్ర రాహు రవి గారులకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక శని గారి యొక్క స్థితి కానీ గురువు గారి యొక్క స్థితి కానీ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. మీకు మాట బాగుంటుంది, మీ వాక్కుకి మంచి పరపతి ఏర్పడుతుంది, గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, సంపదలు పెరుగుతాయి, స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. ఏ కారణం వల్లైనా రుణభారాలు భారం అనిపిస్తున్నాయి అని మీరు అనుకున్నట్టయితే అవి ఖచ్చితంగా తీరిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీ సంతోషానికి చాలా కారణభూతమవుతుంది. ఊహించని విధంగా ధనలాభం ఉంటుందన్నమాట. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండండి, మీకు అప్పుడు ఆనందంగా ఉంటుంది. మీరు ఊహించి ఇంత ఉంటే బాగుండు నాకు అనుకుంటే అంత దొరకకపోవచ్చు, ఇది మీ మానసిక వ్యధకి కారణమవుతుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము వ్యయస్థానంలో ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం మానసిక వ్యధ కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా కూడా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, ఇది చెప్పదగ్గ సూచన. మాతృవర్గరీత్యా, పితృవర్గరీత్యా, ఉద్యోగరీత్యా అసలు ఏమాత్రము అశ్రద్ధ చేయవద్దు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచనని పెట్టుకొని సంచరించుకుంటూ వెళ్ళండి. సంతానం బాగున్నారు, సంతానానికి సంబంధించి ఎటువంటి టెన్షన్స్ ఉండబోవు, ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులు మరికొంచెం కష్టపడాలి, స్త్రీల విషయంలో కూడా మరికొంచెం కష్టపడాలి. వినాయకుడికి ఎక్కువగా పూజ చేయడం ద్వారా చాలా వరకు మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే రుణభారాలు ఏమన్నా తగ్గేటటువంటి పరిస్థితి ఉన్నదా అంటే కొంచెం మీకు భారం అనిపిస్తున్నాయి అంటే మటుకు ఖచ్చితంగా మీకు ధనం వస్తుంది, తగ్గించుకోగలుగుతారు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి విషయంలో ఇంకా పూర్తిగా మీకు సాటిస్ఫాక్షన్ కలిగి కుదరదు, ఇలాంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి యోగా చేయండి. మానసికమైన దృఢత్వంతో పాటు చక్కటి విజయావకాశాలు కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కూడా ఇంకా కొంచెం శ్రమ అధికమయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం ఒకటే మారి ఉన్న కారణం చేత ఎక్కడ ఏ విషయంలో కూడా మానసిక వ్యధలు లేకుండా ఉండేటట్టే చూసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా తప్పనిసరిగా చేయండి. నేను చాలా వారాలుగా చెప్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ ఎందుకు చేయమంటున్నాను అంటే శుక్రుడు అస్తంగత్వంతో ఉంటున్నారు. మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు అస్తంగత్వం పొందారు, కుంభరాశిలో ఉంటున్నప్పుడు కూడా అస్తంగత్వం పొందారు. ఇంచుమించుగా 2 నెలల పైనుంచి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము అస్తంగత్వానికి కారణమవుతున్న కారణం చేత ఇక్కడ రాశ్యాధిపతే శుక్రుడు అవుతూ ఉన్నారు. కాబట్టి వృషభ రాశికి తప్పనిసరిగా లలిత పారాయణ చెయ్యండి, చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.